మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బస్తీలో హైడ్రా బాధితులు వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యుత్ తీగలు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తీరుపై పాటల రూపంలో బతుకమ్మ ఆడుతూ బాధితులు నిరసన తెలిపారు. పెద్దవాళ్ళని గుర్తు ఉందనేది చెప్పక తప్పదు. అమ్మ చెప్పండి, రేవంత్ రెడ్డి సర్కార్ మేము ఇల్లు కొనుగోలు చేసాము, పొలాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాము. ఒక్కసారిగా వచ్చేసి ఇలా రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలైన మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, హైడ్రా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు కరెంటు వైర్స్ పట్టుకొని రోడ్డు మీద పడుకున్న దృశ్యాలు ఒకవైపు చూడొచ్చు. మరోవైపు హైడ్రా తీరుపై బతుకమ్మ ఆడుతూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం, కరెంటు తీగలు పట్టుకొని మహిళలందరూ నేలపైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బస్తీకి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. బాలయ్య బస్తీలో హైడ్రా బాధితులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగల్ని పట్టుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారు. హైడ్రా తీరుపై మరోవైపు పాటల రూపంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్నారు. మొత్తం కూడా పేదలు చిన్న చిన్న దాని విలువ బాధితుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అసలు బాధితుల వర్షన్ ఏంటి? బాధితులు ఏం చెప్తున్నారు? సుమ, హైదరాబాద్ నగరంలో మరొకసారి హైడ్రా కూల్చివేతలకు ప్రారంభించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి ఇటు బాలయ్య బస్తీ గాజుల రామానికి సంబంధించిన ప్రాంతంలో కూల్చివేతలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా ఇప్పటికే 80 ఇళ్లకు పైగా కూల్చివేతలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక గాజుల రామానికి సంబంధించి కూడా సర్వే నెంబర్ 300, 307, 308 సంబంధించిన ప్రాంతంలో కూడా చాలామంది కొన్నేళ్లుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకునేది. హైడ్రా మాత్రం ఇది ప్రభుత్వం సంబంధించిన భూమిగా చెబుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాము కూల్చివేతలు చేస్తామంటూ హైడ్రా చెప్తుంటే తాము మాత్రం 30 ఏళ్లుగా ఇదే ప్రాంతాన్ని నమ్ముకొని కొండల గుట్టలను తొలిచేసి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటామంటూ కూడా స్థానికులంతా రోడ్డు మీద బైఠాయించేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కూడా హైడ్రా సిబ్బంది ఇక్కడ చేరుకొని ముందుగా ఈ కాలనీలకు సంబంధించి ఎక్కడైతే 100 ఎకరాల భూమికి సంబంధించి ఎక్కడైతే ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వాటికి సంబంధించిన కరెంటు తీగలను కూడా కట్ చేసి వాటిని ఇక్కడ వదిలేసిన ప్రయత్నం చేస్తుంటే ఇక వీటితో పాటు వాటర్ లైన్స్ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇది ప్రభుత్వ భూమిని వీళ్ళకి తెలుసా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులుగా మీరు ఇక్కడ ఉంటున్నారు ఏంటి? 30 సంవత్సరాలు ఉంటున్నాం. 30 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం. మా అత్త మా మామూలు అంతా కేసర్ కాడ పని చేసినాం. నన్ను చేసుకొచ్చినాం కూడా కేసర్ కాడనే పని చేసినాం. అంతా మేము ఒడ్రోళ్ళమే, ఎవరికి అమ్మింది లేదు, మేము తీసుకున్నది లేదు. కోరీలు ఉంటే అన్ని మా పిల్లలంతా సాఫ్ చేసుకొని డేవరింగ్ మట్టి రాళ్ళు తెచ్చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఇక్కడ కొంచెం గూడ్లోకి కట్టుకొని ఉంటే ఇప్పుడు 2 సార్లు కూల కొడుతురు వచ్చి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ప్రభుత్వ భూమికి సంబంధించింది కాబట్టి హైదరాబాద్ వచ్చి కూల్చివేతలు చెప్తున్నారు. ఇది నిజంగా ప్రభుత్వ భూమియా, ఇది ప్రైవేట్ భూమా ఏంటి? ప్రైవేట్ భూమి కాదు, ఇది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్దే. ఇది ప్రైవేట్దే. మేము కొంచెం ఇది అంతా కోరి ఉంటేనే మేము సాఫ్ చేసినాం. మేము సాఫ్ చేసినాకనే ఎవరు వచ్చిన పైకి ఎక్కడానికి భయపడుతుండ్రు. పాములు ఉంటాయి, తేలు ఉంటుంది. అంతా సాఫ్ అయినాక ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాది ఇది కబ్జా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మాకు పైకి ఆర్డర్ వచ్చింది, మేము కూల కొడతాము, మీ పైకి వెళ్ళి ఆర్డర్ వస్తే మేము కూల కొడతాము, మా డ్యూటీలు మేము చేసుకుంటాము అని ఇష్టం వచ్చినట్టు లాఠీలతో కొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గుంజి పిల్లల్ని జల్లలు బయట వేసి సామాన్ తీసి బయట పడేసి ఎంతమంది కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఉంటాయి? ఒక 30-40 ఉంటాయి. 250. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు ఏంటి?
నాకు వచ్చేసి ఇప్పుడు 35 సంవత్సరాలు సార్. మా నాన్న ఇక్కడే పనిచేశాడు. మా నాన్న కన్ను పోయింది. మా నాన్న ఇక్కడే చనిపోయారు. ఆయన తర్వాత నాకు కూడా పెళ్లి చేశారు. ఇక్కడే ఉన్నాను నేను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. అవును సార్, గవర్నమెంట్ అంటున్నారు. గవర్నమెంట్ అన్నప్పుడు అక్కడ మిషన్ ఎందుకు పెట్టనిచ్చారు సార్? అప్పుడు అక్కడ మిషన్ లేకపోతే మేమంతా వచ్చేవాళ్ళం కాదు కదా సార్. మిషన్ పెట్టారు కాబట్టి మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడే ఉంటున్నాం. ఈ నివాసంలోనే ఉంటున్నాం. ఈ రోజు మీరు గవర్నమెంట్ నుంచి వచ్చాము, మీరు ఎందుకు ఉంటున్నారు, హైడ్రా ఉంది అది ఉంది అని అంటారు. ఎందుకు సార్ అట్లా అనడము? మేము ఉన్న రోజులు ఇన్ని రోజుల నుంచి మేము ఇంత పెద్దగా అయినా ఏ రోజు కంటికి కనిపించలేదు సార్. ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మాకు కావాల్సింది ఇది ఒకటే సార్, మా దగ్గరికి ఎవ్వరు రావద్దు. ఇంకొకసారి హైడ్రా అనొద్దు. హైడ్రా అంటే ఇంకా అనొద్దు సార్. అట్లాంటివి మేము అనము. మేము అట్లా అంతా మూర్ఖులం కాము. ఇంకొకసారి అట్లా మా దగ్గర హైడ్రా రావద్దు సార్. మేము గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, ఇదైతే గవర్నమెంట్ ల్యాండ్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే మిషన్ ఉండేది కాదు ఒకప్పుడు. మేము మిషన్ ఉన్నాయి కాబట్టి మేము వచ్చినాం, కష్టపడ్డాం, పని చేసుకుంటున్నాం. మా జాగాలు మాకు ఇవ్వండి, మా కరెంటు మాకు ఇవ్వండి, మా నీళ్ళు మాకు ఇవ్వండి. మా పిల్లలు కూడా ఇక్కడనే సురక్షితంగా ఉండాలని మా కోరిక, అంతే సార్. ప్రస్తుతం విజస్లో చూసుకోవచ్చు, చాలా మంది 30 నుంచి 40 కుటుంబాలు ఈ బాలయ్య బస్సు సంబంధించి ఉంటే, మరొక వైపు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఇప్పటికే ఉదయం 5 గంటల ప్రాంతానికి ఇక్కడ జేసీబీలతో వచ్చిన హైడ్రా అధికారులంతా కూడా కూల్చివేత ప్రయత్నం చేశారు. తమ ఇళ్లను సంబంధించి కూడా కూల్చివేయాలని చెప్పడంతో వారంతా కూడా భీష్మించుకొని కూర్చున్నారు. ముందుగా సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ కాలనీకి సంబంధించి ముఖ్యంగా నిత్యావసరాలకు సంబంధించిన ఏవైతే వనరులు ఉంటే వాటిని కూడా కట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వాటర్ పైప్ లైన్తో పాటు ఇటు పవర్ సప్లై కూడా చేసిన పరిస్థితి కనిపి చూసుకోవచ్చు. మండుటెండలో విజర్స్లో వీళ్ళంతా కూడా ఇక్కడ బైఠాయించి ఖచ్చితంగా హైడ్రా అధికారులు తమ ఉంటున్న 30 ఏళ్ల పైగా ఆవాసం ఏర్పాటు చేసుకుని ప్రాంతాలకు సంబంధించి కూడా కూల్చివేయమంటే చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రమే ఇక్కడ నుంచి కదలేదంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా వర్షన్ ఏ విధంగా ఉంది ఈ భూములకు సంబంధించి? అసలు ఈ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి, ప్రభుత్వం పేరు మీద ఉన్నాయని చెప్పి హైడ్రా అంటుంది, కాదు ప్రైవేటువి అని చెప్పేసి అక్కడున్న బాధితులు చెబుతున్నారు. అసలు ఎవరి పేరు మీద ఈ భూమి ఉంది, అసలు ఏం జరుగుతుంది? సుమా, వాస్తవానికైతే ఈ భూమి సంబంధించి కూడా 300 సర్వేతో పాటు 307 సర్వే సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం ఇక్కడ కొన్ని శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఐటీడీఏతో పాటు హెచ్ఎండిఏతో పాటు మిగతా సంబంధించిన కొన్ని కార్పొరేషన్కి సంబంధించి కూడా అప్పుడు గతంలో భూమి కేటాయించింది. ఆ భూమికి సంబంధించి కూడా గతంలో కొంతమంది అక్రమార్కులు వెంచర్లు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుతానికి హైడ్రా అధికారులు చెబుతున్న సర్వే నెంబర్లు కావచ్చు, ప్రస్తుతం కూల్చివేతలు చేస్తున్న ప్రాంతానికి సంబంధించి కూడా సర్వే నెంబర్లు కొంత వేరువేరుగా ఉన్నాయి. కేవలం 307 సర్వే నెంబర్లో మాత్రమే ఇటు ప్రభుత్వ భూమికి సంబంధించి ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ స్థానికులు చెప్పే వర్షన్ మాత్రం 308 సర్వే సంబంధించి కూడా ఇదంతా ప్రైవేట్ ల్యాండ్, గత కొన్నేళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నాము, ఈ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని కూడా చదును చేసుకొని 30 ఏళ్లుగా తాము ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉంటే ప్రయత్నం చేస్తున్నాం. కానీ హైడ్రా అధికారులు తాము ఉంటున్న భూమికి సంబంధించి కూడా ప్రభుత్వ భూమి చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పిన ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం విజస్లో మనం ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే హైడ్రా అధికారులు ఇక్కడ వచ్చి ఆ 300 సర్వేతో పాటు 308 సర్వే సంబంధించి కూడా ఖాళీ చేయమని చెప్పే ప్రయత్నం చేయడంతో కూడా వాళ్ళంతా ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాస్తవానికి ఈ 100 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ మరొక వైపు ప్రస్తుతం బాలయ్య నగర్ సంబంధించిన ప్రాంతం కాకుండా 300 సర్వే నెంబర్తో పాటు 307 సర్వే నెంబర్ సంబంధించి కూడా కొంత గవర్నమెంట్ భూమి ఉంది. కానీ ప్రస్తుతం బాలయ్య నగర్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ 30 సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉంటే తమకు సంబంధించింది ఇది గవర్నమెంట్ భూమి కాదు, కేవలం ఇది సంబంధించి తాము గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్న ప్రైవేట్ ల్యాండ్. గతంలో ఇక్కడ పనిచేసేందుకు తమ కుటుంబ సభ్యులు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా తామంతా ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పండగ పూట తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కూడా రోడ్డు మీద బైఠాయించి కొంతమంది వృద్ధులంతా కూడా వారికి ఏం చేయాలో ఆలోచన లేకుండా కూడా రోడ్డు మీద ఇక్కడ పండుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పండగ పూట తామంతా బతుకమ్మ ఆడాల్సిన వారంతా కూడా తమ ఆవాసాలు కోల్పోవడంతో ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా తమకి కట్ చేసిన విద్యుత్తో పాటు ఇటు వాటర్ సంబంధించిన లైన్ కూడా పునరుద్ధరించే వరకు ఇక్కడ నుంచి కదిలేంటూ చెప్పిన ప్రయత్నం అయితే ఇక్కడ నిర్వాసులు చేస్తున్నారు. కిరణ్, ప్రస్తుతం బాలయ్య బస్తీలో ఎన్ని నివాసాలు ఉన్నాయి, ఎన్ని నివాసాలను ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసింది, మిగతా బాధితులు ఏం చెప్తున్నారు? సుమా, వాస్తవానికి ఇక్కడ 80కి పైగా నివాసాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సుమారుగా ఒక 10-15 నివాసాలను కూల్చివేసే ప్రయత్నం చేసింది. ఇక ఈ సర్వే నెంబర్ 308 సర్వే నెంబర్గా చెప్పుకుంటున్న బాలయ్య నగర్ ఉన్న ప్రాంతాన్ని కాకుండా ఇప్పటికే 300 సర్వే నెంబర్తో పాటు 300 సర్వే నెంబర్లు ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడున్న కొన్ని సంబంధించిన అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతి ఫెన్సింగ్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక ముఖ్యంగా బాలయ్య నగర్ సంబంధించి కూడా సుమారుగా ఒక 50 కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఒకసారి మనం విజస్లో చూస్తే కూడా ఎన్నో ఏళ్లుగా కొండలను
వాటిని తొలిచేస్తూ వాటిని ఇక్కడ కష్టాలు పడి కూడా తాము ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ కష్టాలు ఒడిగట్టినా కానీ తాము వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకుని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి హైడ్రా అధికారులు చెప్తున్న వర్షానికి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ స్థానికులు నిర్వాసితులు ఆందోళనకారులు చెప్తున్న వర్షం కూడా కొంత భిన్నంగా కనిపిస్తుంది. కేవలం ఆ ప్రభుత్వ భూమి పేరుతో కూడా తమ భూమిని లాక్కునే ప్రయత్నం ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు కాబట్టి ఇది సరైనది కాదంటూ ఖచ్చితంగా ఇక్కడ పవర్తో పాటు ఇతర వాటర్ లైన్ సంబంధించిన లైన్ తొలిచే ప్రయత్నం చేస్తారో వాటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఖచ్చితంగా కరెంటు ఏదైతే విద్యుత్ లైన్లను తొలగించే ప్రయత్నం చేస్తారో తిరిగి వాటిని పునరుద్ధరించే ప్రయత్నం చేసేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేదంటూ కూడా నిర్వాసితులంతా కూడా ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 30 కుటుంబాలకు సంబంధించిన వారంతా కుటుంబ సభ్యులతో వృద్ధులతో అదేవిధంగా పిల్లలు అందరూ కలిసి రోడ్డు మీద ఆందోళన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వైపు హైడ్రా కూల్చివేతకు సంబంధించి కావచ్చు ఫెన్సింగ్ కొనసాగుతుంటే ఇటు బాలయ్య నగర్ సంబంధించిన నిర్వాసులంతా కూడా ఖచ్చితంగా తమంతా కొన్నేళ్లుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఈ భూమికి సంబంధించి హక్కు మాకు ఉందంటూ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్. రోడ్డు పాలయ్యమంటూ కూడా